కీర్తనలు 3:5, సామ్స్ 3:5. ఇక్కడ యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటిని. చాలామందికి నిద్ర రాదు, మరి శరీరంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నిద్ర రాదు. ఇన్సోమ్నియా అంటారు, స్లీప్లెస్నెస్ అంటే ఏదైనా కలవరం ఉంటే కూడా నిద్ర రాదు. నీ శరీర తత్వంలో ఏదైనా పొరపాటు ఉంటే కూడా నిద్ర రాదు. నిద్ర రావడం లేదండి అని అంటారు. కొందరేమో అదమరిచి నిద్రపోతారు, ఏ బాధ్యత లేకుండా గుర్రు కొడుతూ నిద్రపోతారు. అది వాళ్ళకు ఒక ఆశీర్వాదం ఏమో తెలియదు, కానీ నిద్ర లేకుండా బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఈ రెండు అనుభవించినాను. ఈ బ్యాలెన్స్లో ఇప్పుడు దేవుడు నన్ను తీసుకొచ్చినాడు చాలా సంవత్సరాల నుండి. మరి నిద్ర లేక 3 సంవత్సరాలు బాధపడినా. ఎందుకంటే టూ మచ్ స్ట్రెస్ అయిపోయింది నా బాడీ, మైండ్ స్ట్రెస్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. అప్పుడు నిద్ర రాలే. ఇక నా పని అయిపోయింది. నిద్ర రాకుండా రాత్రంతా ఇలాగూ మరి కళ్ళు తెరుచుకునే ఉండేదాన్ని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడి, నువ్వు ఎందుకు సమయం వేస్ట్ చేస్తున్నావు, 1000 నామాలు తీసి స్తుతించమన్నాడు. మరి డివైన్ హీలింగ్ అని 100 వాగ్దానాలు స్వస్థత గురించి అప్పుడు రాయడం అయింది. అప్పుడంతా చాలా భయంకరమైన వ్యాధి, థైరాయిడ్తో బాధపడుతున్నాను, హైపర్ థైరాయిడ్. మరి దేవుడు నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి ప్రార్థన చేసినప్పుడు. ఆ డాక్టర్, నన్ను ట్రీట్ చేసే డాక్టరే వింత పోతాడు ఎప్పుడు. మెడ మీద ఒక గడ్డ ఉండేది, ఆ గడ్డ ఎటు పోయిందో కూడా తెలియదండి. అది ఎటు మాయమైందో నాకు తెలియదు. ఒక నిమ్మకాయ అంత ఉండేది, అది కనబడకుండా నేను మరి కప్పుకునేదాన్ని. టీవీలో అంతా కనబడుతుందేమో. ఇప్పుడు మీకు కనబడదు, అది లేదు నాకు గొంతు మీద. అంటే దేవుడు అన్ని అద్భుతాలు నా జీవితంలో చేసినాడు. దేవునికి స్తోత్రం. ఎవరు మనకు ఆధారము? గట్టిగా చెప్పండి. ఎవరు నీ ఆధారము? యేసు నీ ఆధారం. యెహోవా నాకు ఆధారం అని కీర్తనకారుడు అంటున్నాడు. ఇది కూడా దావీదు రచించిన కీర్తన. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కోవాలంటే కూడా దైవాశీర్వాదం కావాలి. ప్రతి రాత్రి ప్రార్థన చేసి పండుకునే